అమరావతిని తీసుకొచ్చారని ఆరోపించారు. కాంట్రాక్టులు, కమిషన్లు దండుకోవడానికే మావిగాన్ కాకుండా అమరావతి రాజధాని కావాలంటున్నారని విమర్శించారు. పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తామన్నారు జగన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడ చూసినా కానీ దోచుకో, పంచుకో, తినుకో. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితే లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా వీళ్ళు దోచుకోవడానికి, వీళ్ళు పంచుకోవడానికి, వీళ్ళు తినుకోవడానికే సరిపోతా ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రానప్పుడు ఇక రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. మళ్ళీ పోలీసుల దగ్గరుండి ఆ బెల్ట్ షాపులు అమ్మించే కార్యక్రమం. ఆ బెల్ట్ షాపులో ఎక్కడా కూడా ఎంఆర్పి రేటుకి అమ్మరు. ఎంఆర్పి ప్లస్ 10 రూపాయల, ఎంఆర్పి ప్లస్ 20 రూపాయల. సో గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాలు గవర్నమెంట్కి రావడంలా ఇలా జోబిల్లోకి పోయే కార్యక్రమం. చూస్తా చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇక సగం టర్మ్ అయిపోయింది. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. ఇక మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాను. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు. నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా అందరూ కూడా రాక్షసులై ఏ మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రజల తరపున, మంచి తరపున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్ఆర్సీపీ ఒకవైపున నిల్చుంటే, మరోవైపున రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చెడు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్న తెలుగుదేశం పార్టీ మరో పక్క. ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని నిలుస్తాడు. రేపు పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఫుట్బాల్ అన్నట్టుగా అంతా తెలుగుదేశం పార్టీని